కరీంనగర్ ప్రధాన బస్టాండ్ బహిరంగ దోపిడీ పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట మార్కెట్లో 20 రూపాయలకు దొరికే 1 లీటర్ వాటర్ బాటిల్ బస్టాండ్లో మాత్రం 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు ఒకే కంపెనీకి చెందిన ఒకే ఉత్పత్తిపై 2 రకాల ఎంఆర్పీలు ఎలా ఉంటాయన్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కంపెనీల నిర్వాహకమా, దుకాణదారుల మోసమా, లేక అధికారుల నిర్లక్ష్యమా అంటూ నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. బస్టాండ్లో ఘరానా మోసం కొనసాగుతూ ఉంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి వాటర్ బాటిళ్ళు బయట ఒక రేట్లు, అదేవిధంగా బస్టాండ్లో ఒక రేట్లను అయితే విక్రయిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ బస్టాండ్ కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్లో అందరూ కూడా టాటా కంపెనీ కావచ్చు, ఇటు బిస్లరీ కంపెనీస్ కావచ్చు, బాటిల్స్ అన్నీ కూడా సుమారు అంటే బయట 20 రూపాయల ఎంఆర్పి ఉంటుంది, కానీ బస్టాండ్లో మాత్రం 30 రూపాయల ఎంఆర్పి ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. అయితే ఇవన్నీ కూడా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతేకాదు బస్టాండ్ సముదాయంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకు కేటాయించినటువంటి స్థలంలో కాకుండా బయటకు వచ్చి కూడా ఈ ఆక్రమించుకున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు అయితే ఈ విషయం ఇటు ఇవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్టుగా కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చిప్స్ చూసుకోవచ్చు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్ చూసుకోవచ్చు, కూల్ డ్రింక్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో అంటే తక్కువ అంటే ఎంఆర్పికి అంటే ఎక్కువ అమ్ముతున్న పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ సామాజికవేత్త సిపిఎం నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని ఎట్లా చూడవచ్చు? అసలు బయట ఒక రేట్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండ్లో చూసుకుంటే 30 రూపాయలు ఉంది, బయట తీసుకున్నటువంటి సేమ్ ప్రోడక్ట్కి 20 రూపాయలు ఉంది. ఎట్లా చూడవచ్చు దీన్ని? టాటా కూపర్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి దీనికి 30 రూపాయల ప్రింట్ ఉంది, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇది టాటా కూపర్ ప్లస్ అనే ఉంటుంది, ఇది 20 రూపాయలు ఉంటుంది. ఇది బయట మార్కెట్లో 20 రూపాయలకు దొరుకుతుంది, బస్ స్టాండ్లో ఇది 30 రూపాయలకు దొరుకుతుంది. అంటే ఒకటే కంపెనీ బయటి వాళ్ళకు 20 రూపాయలకు, బస్ స్టాండ్ ప్రజలకు 30 రూపాయలు. ఇది ఎక్కడి న్యాయం? అంటే దోచుకోవడానికి వీళ్ళు అసలు టాటా కంపెనీ అని అనుమానం కూడా కలుగుతుంది. టాటా కంపెనీ కంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్లో కూడా మరి కల్తీ జరుగుతుందా, నిజంగానే నకిలీదా ఇది అని నిర్ధారించాల్సినటువంటి అవసరం సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్లపై ఉంది. ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తే కానీ తెలియదు. అప్పుడప్పుడు తనిఖీలు ఒక్కొక్క దుకాణం మీద చేసి ఏదో నామకి వేస్తే చేతులు దులుపుకొనిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఆర్టీసీ అధికారులు వాళ్ళు టెండర్ తీసుకున్నప్పుడు సంవత్సరాల తరబడి టెండర్లు వాళ్ళకే ఉంటాయి, మళ్ళీ ఇంకోరికి వచ్చేటువంటి పరిస్థితి. ఇదంతా సిండికేట్గా ఉండి ఆ సైకిల్ స్టాండ్లో అదే పరిస్థితి, మొత్తం సిండికేటు. ఈ హోటళ్ళు కూడా అదే పరిస్థితి, దుకాణాలు కూడా అదే పరిస్థితి, మొత్తం సిండికేటు. వాళ్ళకు తప్ప మళ్ళీ ఇంకోళ్ళకి రావు. దోపిడీ, అరాచకం. ఇక్కడ 100 గ్రామాల నుంచి వెళ్ళి పేద ప్రజలు ఈ బస్టాండ్కి వచ్చి ఇక్కడి రాకపోకలు కొనసాగిస్తుంటారు. అంతేకాదు పట్టణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళాల్సినటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు స్నాక్స్ లాంటివి, చిప్స్ లాంటివి కొనుక్కుంటే, కూల్ డ్రింక్స్ లాంటివి కొనుక్కుంటే ఇక్కడ బస్ స్టాండ్ కదా కూలింగ్ పేరుతో 5 రూపాయలు, అట్లాగే చిప్స్ బస్ స్టాండ్ కదా మేము కట్టాలి కదా అని చెప్పి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా, ప్రతిరోజు వేల రూపాయలలో దోపిడీ జరుగుతున్న ప్రయాణికుల నుంచి ఎన్ని సెటర్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం దోపిడీ జరుగుతున్నప్పుడు కూడా మరి ఆర్టీసీ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు స్పందిస్తలేరు? అంటే కారణం ఒకటే, వాళ్ళకు వీళ్ళకి ఏమైనా మిలాఖత్ అయినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం, ఒక వాటరే కాదు మొత్తం కూడా అన్ని వాళ్ళు పెట్టేటువంటి షాపులో పెట్టే అన్నిటి మీద ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారు. లేదా వాళ్ళు కావాలని ముద్రించుకొని బయట ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు ముద్రించుకొని ఎంఆర్పికి అమ్ముతున్నాం అనే పేరుతోని వీళ్ళు నాటకం ఆడుతున్నారు. కాబట్టి దీనిపైన నిజాలు విచారణ చేయాలని చెప్పేసి, దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా, మరి నకిలీదైతే మాత్రం ప్రజలకు అనారోగ్యం గురవుతారు. కాబట్టి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ఆ టాటా కంపెనీ కూడా స్పష్టం చేయాలి, ఇది మాదే అని చెప్పి. ఇది మా 20 రూపాయలకు అమ్మేది నువ్వే, 30 రూపాయలకు అమ్మేది నువ్వే అంటే ఏంటి నీ ఉద్దేశం? కంపెనీ ఉద్దేశం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని ఆర్టీసీ అధికారులు తేల్చాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే మనం చూడొచ్చు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తున్నారంటే, అంటే బస్ స్టాండ్ సముదాయాల్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, సినిమా థియేటర్లో కావచ్చు, వీళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ఎంఆర్పీస్ ఉంటాయి.
అని చెప్తున్నారు. అదేవిధంగా నార్మల్ జనరల్ స్టోర్స్లో నార్మల్ రేట్స్ ఉంటాయి. ఇవి అన్నీ కమర్షియల్ ప్లేసెస్ కాబట్టి అవన్నీ వాళ్ళు టెండర్స్ కావచ్చు, అందుకు వాళ్ళకి ఎక్కువ రేట్లో అంటే రెంట్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయని చెప్పి అందుకోసం ఎక్కువ ఎంఆర్పీలు ఉంటాయి. ఈ భారాన్ని అసలు ప్రజల మీద ఎందుకు మోపాలంటారు? రెస్టారెంట్ అయినా, బార్ అయినా, బస్ స్టాండ్ అయినా, ఎక్కడైనా తాగేది మనిషే, అమ్మేది కంపెనీ. మనిషి అక్కడికి పోయి కూర్చుని తాగితే 30 రూపాయలు, ఇక్కడ బయట తాగితే 20 రూపాయలు. ఇది ఏం తేడా అంటున్నాం. అదే ప్రధానమైన మౌలికమైన ప్రశ్న ఇది. ఒక చోట లీటర్ బాటిల్ తాగితే 20 రూపాయలు, మరో చోట తాగితే 30 రూపాయలు ఏంటి? ఇది దోపిడీ కాక ఏమిటిది అంటే స్పష్టంగా కనిపిస్తున్న దోపిడీ ఇక్కడనే. కీలకమైన అంశం ఏమిటంటే ఒక కాడ ఆ రేటు, ఒక కాడ ఈ రేటు ఉండడానికి కారణం ఏమిటనే విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లే జరిగేది ఉంటే వీళ్ళు నకిలీగా తయారు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి కంపెనీలు బిస్లరీకి బదులు బిస్లరీ అని, టాటాకు బదులు టాటా అని, ఇంకో రకాల ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్తోని కంపెనీలు మొత్తం వచ్చేస్తున్నాయి. అవన్నీ మనం చూస్తున్న క్యాలెండర్. మరి అసలుదా నకిలీదా తేల్చాల్సింది వాళ్ళే కదా. ఇక బస్ స్టాండ్లో కూడా అంతే కదా, టెండర్లో ఒకటి ఉంటుంది, వాళ్ళు వేసే కొలతలు ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ షట్టర్లకు ఇచ్చిన కొలతలు కనుక మనం తీసేది ఉంటే వీళ్ళకి ఇచ్చిన కేటాయించిన స్థలం ఎంత, ఇప్పుడు వాళ్ళు వాడుకునే స్థలం ఎంత కూడా తెలిపోతుంది. అధికారుల వాటా తప్పగా ఉంటుంది. దీనిపైన విచారణ ఖచ్చితంగా చేయాలి. ఆ విచారణ చేసే వరకు మా సిపిఎం కూడా ఉద్యమిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ కేంద్రంలో జరుగుతున్నటువంటి బస్టాండ్ సముదాయంలో జరుగుతున్నటువంటి ఘరానా మోసాలను వెంటనే వెలుకు తీయాలి. అదేవిధంగా అధికారులు కూడా, ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటు విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రజలు అంటే నిత్యం వేల సంఖ్యలో కరీంనగర్ బస్టాండ్లో అయితే ఇతర ప్రాంతాల నుంచి మరొక ప్రాంతానికి ప్రయత్నిస్తుంటారు. వీళ్ళందరికీ అనుకూలంగా ఉండేటువంటి అంటే తక్కువ రేట్లో అమ్మాలి, కానీ ఎంఆర్పీని మించి ఎక్కువగా అమ్మకూడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరుణ్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర టీవీ, కరీంనగర్ నుండి.